ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని యొక్క రాకడకు సంబంధించినటువంటి చక్కనైన మాటలను వినటానికి ఇటు రీతిగా మనమందరం కూడా కలుసుకోవటం చాలా సంతోషం. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్యా, ఈ మాటలను ఈ రోజున నీ బిడ్డలకు అందిస్తుండగా నీ రాకడ కొరకు సిద్ధపడేటువంటి సంఘముగా, నీ రాకడలో ఎత్తబడేటువంటి జనముగా మమ్మల్ని అందరినీ కూడా నిర్మించమని, సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, సిద్ధపాటు అనేటువంటి ఒక అంశం మీద ఈరోజు నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నా. దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉన్నది. ఆయన రాకడకు ఎన్నో సూచనలు ఈ రోజున ప్రపంచమంతా కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ చదువుకున్న వాక్య భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని నేను మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని అంటున్నాడు. దేవుడు తన బిడ్డల కొరకు, కుడివైపున ఉన్నటువంటి వారి కొరకు ఒక రాజ్యమును సిద్ధపరచుననే మాటని యొక్క భాగంలో మనం చూస్తున్నాం. చూడండి, దేవునికి ఎంత గొప్ప ప్రేమ ఉన్నదో మన పట్ల. ఆయనకి మన పట్ల ఎంత అపారమైన ప్రేమ ఉన్నదంటే, మన కోసము ఒక గొప్ప రాజ్యాన్ని ఆయన స్వతంత్రించుకునేటట్టుగా సిద్ధపరిచాడు. దేవుని యొక్క సిద్ధపాటు చూడండి. నా బిడ్డలు కొంతకాలానికి నా దగ్గరికి వస్తారు. భూమి మీద వారి యొక్క ఆయుష్కాలము పూర్తయిన తరువాత నేను వారిని సంఘముగా ఎత్తుకుని వచ్చేటప్పుడు కానీ నా బిడ్డలకంటూ నేను ఒకటి ఏర్పాటు చేయాలని ఆయన ఒక చక్కటి సిద్ధపాటుతో శిష్యులతో చెప్పాడు కదా. యోహాను సువార్తలో శిష్యులతో చెప్తున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పినట్లుగా ఆయన మన కొరకు స్థలమును సిద్ధపరిచాడు. ఆ స్థలములో, ఆ రాజ్యములో మనల్ని అందరినీ కూడా ప్రవేశింప చేయాలని ఇక్కడ చక్కటి మాటను మాట్లాడుతున్నాడు. కుడివైపున ఉన్న వారిని చూచి, ఇది పరలోకంలో జరిగేటువంటి సిచ్యువేషన్. పరలోకంలో జరిగే సంభవాన్ని దేవుడు చక్కగా తేటతెల్లముగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఏ బిడ్డ అయితే రక్షణ, మారు మనసు అనుభవాన్ని కలిగి ఉండి క్రీస్తును అంగీకరిస్తున్నారో వారు దేవుని యొక్క సముఖంలో, ఆ పరలోక రాజ్యంలో కుడివైపున నిలబడుతున్నారు. ఆ కుడివైపున ఉన్న వారిని చూచి ఆయన అంటున్నాడు, నేను మీ కొరకు సిద్ధపరిచాను ఒక రాజ్యాన్ని. నేను మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంలో మీరు ప్రవేశించండి, మీరు స్వతంత్రించుకోండి అని చెప్పి దేవుడు చక్కటి వాగ్దానాన్ని అక్కడ అందిస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క సిద్ధపాటే ఇలాగుంటే ఈ రోజున మనిషి యొక్క సిద్ధపాటు ఎలా ఉంటున్నది ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే, ఒక పార్టీకి వెళ్ళాలంటే, ఏదైనా ఒక చక్కటి విందుకు వెళ్ళాలి, ఎవరైనా ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్ళాలి అని అంటే ఎంతో చక్కగా మనం టైలెట్ అయి వెళ్తాం. ఎంతో చక్కగా కొత్త వస్త్రాలు వేసుకుని, పట్టు వస్త్రాలు వేసుకొని, చక్కటి అలంకారాలు అలంకరించుకొని ఆ ఫంక్షన్స్లో మనం ఎంత సంపాదించామో, మనం ఏమి కలిగి ఉన్నామో అన్నీ కూడా అవతల వారు చూడాలి, గమనించాలనే ఉద్దేశంతో చాలా అలంకరించుకొని వెళ్ళేటువంటి వారు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎంత తక్కువైనా స్నానం చేసి చక్కటి క్రొత్త వస్త్రాలు, ఖరీదైన వస్త్రాలు ఆ ఫంక్షన్కి వెళ్ళేవారు చాలా మంది మనకు కనబడతారు. ప్రియులారా, ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఒక ఊరికి వెళ్ళాలన్నా, ఒక ప్రాంతానికి క్రొత్తగా వెళ్ళాలన్నా మనమందరము కూడా చాలా చక్కగా టైలెట్ అయి సిద్ధపడి వెళ్తున్నాం కదా. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క 3 నాళ్ళ ముచ్చట్లలో ఉన్నటువంటి ఈ స్థితిగతులలో మనము పాల్గొనటానికి ఇంత సిద్ధపాటు కలిగి వెళ్తున్నామే. పరలోకంలో దేవుడు మన కొరకు సంఘం కోసం ఒక రాజ్యమును సిద్ధపరిచాడు అంటున్నాడు. ఆ రాజ్యమును స్వతంత్రించుకోవటానికి ఈ రోజున నువ్వు నేను ఏం చేయాలి? ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి? ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి? ఎలాంటి సిద్ధపాటుతో ఈ రోజున మనము జీవించాలి? ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా. ఈ లోకంలో ఉన్నటువంటి వాటికే మనిషి ఎంత సిద్ధపాటు కలిగి ఉంటే, పరలోక రాజ్యములో ఉన్నటువంటి దేవుని రాజ్యమునకు, పరలోకములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన స్థలములో నీవు నేను ప్రవేశించడానికి ఇంకా ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి? ఓ ప్రియ విశ్వాసి, ఈ రోజు ఇంకా నిద్రపోతూ నిద్రమత్తులోనే ఉంటున్నావా?
ఈ రోజున ఇంకా నువ్వు చెడు నడతల్లోనే నడుస్తూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ కృంగిపోతూ మరలా ఆనందిస్తూ పడుతూ లెగుస్తూ ఎంతగానో నువ్వు నీ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావా? ఓ ప్రియ తమ్ముడు, ఓ ప్రియ చెల్లి, ఓ ప్రియ తండ్రి, ఓ ప్రియ తల్లి, ఇంకా నీ జీవితాన్ని ఎంతవరకు నష్టపరుచుకుంటూ ఉంటావు? ఏది నీ సిద్ధపాటు? ఎంతవరకు నువ్వు ఇంకా నిద్రిస్తూనే ఉంటున్నావు? ఇంకా ఎంతవరకు నువ్వు ఆదమరిచి నీ జీవితాన్ని లోకానికి ఖర్చు పెడుతూ ఇంకా నిద్రావస్థలోనే ఉంటున్నావు? ఈరోజు నువ్వు మేల్కొనాలి. ఈరోజు నీ సిద్ధపాటు నువ్వు కలిగి జీవించాలి. నీ సిద్ధపాటుతో నువ్వు దేవుని ఎదుట నిలబడేటువంటి సంఘంగా మార్చబడాలి. సిద్ధపరచబడినటువంటి వధువుగా నువ్వు మార్చబడాలి. బైబిల్ గ్రంథంలో ఈ ఆలోచన ఒక ఆయనకు వచ్చింది. నేను సిద్ధపడాలని చెప్పి ఒక ఆలోచన ఒక అధికారికి వచ్చింది. అతని గురించి బైబిల్లో మత్తయి గారు చెప్పాడు, మార్కు గారు చెప్పారు, యోహాను గారు, లూకా గారు కూడా చెప్పారు. ఈ 3 సువార్తల్లో కూడా యవనస్తుడు అనేటువంటి మాట నా యొక్క భాగంలో మనం చూస్తున్నాం. రెండవదిగా అతడు యవనస్తుడు మాత్రమే కాదు, ఒక అధికారి అని కూడా బైబిల్ చెప్తుంది. ఈ యవనుడైనటువంటి అధికారి యేసయ్య దగ్గరికి వచ్చి చెప్తున్నటువంటి అడుగుతున్నటువంటి ఒక చక్కటి ప్రశ్న ఏంటో తెలుసా? మీ బైబిల్ గ్రంథాలు మీరు తెరిచి లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనాన్ని కనుక చూసినట్లయితే, ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయాలి అని యేసుక్రీస్తును అడుగుతున్నాడు. ప్రియులారా, అయా, నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకోవటానికి నేనే మంచి కార్యము చేయాలి సద్బోధకుడా అని చెప్పి యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు. ఎంత చక్కటి సిద్ధపాటును కలిగి జీవించాలని ఆశపడుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఈరోజు నీ సిద్ధపాటు మనకున్నదా? ఈరోజు నీ యొక్క ఆలోచన మనకున్నదా? ఒక అధికారికి వచ్చింది యొక్క ఆలోచన, దేవుని యొక్క నిత్య రాజ్యంలో నేను చేర్చబడాలంటే, దేవుని యొక్క నిత్య రాజ్య వారసుడిగా, వారసురాలినిగా నేను ఉండాలంటే నేనేం చేయాలి? నేనేం కలిగి ఉండాలి? నా జీవితాన్ని ఎలా నడుచుకోవాలి? ఎలా జీవించాలి? ఎలా మలుచుకోవాలి? ఈ ఆలోచన ఒక ప్రియ విశ్వాసి, ఓ ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ఎప్పుడైనా నీకు వచ్చిందా? ఎప్పుడైనా ఈ ఆలోచన నువ్వు కలిగి జీవిస్తున్నావా? ఒక్కసారి నీకు నీవే పరిశీలన చేసుకో. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఇతడు ఒక అధికారి. అధికారంలో ఉన్నవారు ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో మీకు తెలుసు కదా. అధికారంలో ఉన్నవారు ఎంత గర్వంతో ఉంటారో మీకు తెలుసు కదా. అధికారంలో ఉన్న వారికి ఏది కూడా కొరత అనేది ఉండనే ఉండదు కదా. అలాంటి మనిషికి కొరత ఏర్పడింది. ఈ లోకంలో ఎంతకాలం నేను తిరుగుతూ ఉంటాను, ఎంతకాలం జీవిస్తూ ఉంటాను, ఎంతకాలము నేను ఈ జీవితాన్ని జీవిస్తూ ఈ యొక్క పాపపు ప్రపంచంలోనే ఉంటాను. సద్బోధకుడా, నేను కూడా నిత్యరాజ్యంలో వారసుడిగా మార్చబడాలి. నేనే మంచి కార్యం చేయాలి అని చెప్పి యేసయ్యని సద్బోధకుడా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అక్కడ యేసయ్య అంటున్నాడు, నీవు నన్ను సత్పురుషుడా అని ఎలా పిలుస్తున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరునూ సత్పురుషుడు కాదు కదా, సద్బోధకుడు కాదు కదా అని చెప్పి యేసయ్య అక్కడ ఉన్నటువంటి ఆ మనిషితో మాట్లాడుతున్నాడు. ఈ అధికారికి యేసు ప్రభువు వారు ఎలా కనబడుతున్నాడంటే సత్ప్రవర్తన కలిగినటువంటి వాడిగా కనబడుతున్నాడు. సత్యాన్ని బోధించే బోధకుడుగా కనబడుతున్నాడు. సద్బోధకుడు అనగా దేవునికి కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప పేరు. ఆ పేరును దేవునికి కలిగి ఉంది కదా, దేవుణ్ణి పిలవాలి కదా, నన్ను ఎందుకు పిలుస్తున్నావని యేసయ్య అంటున్నాడంటే ఆ అధికారికి తెలిసింది యేసయ్య సద్బోధకుడు, యేసయ్య నిజమైన దేవుడని అధికారి తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు దేవుడని ఒక అధికారి ఈ రోజున గమనిస్తున్నాడు. పిల్లారా, యేసు దేవుడని ఈ రోజున ఒక అధికారి తెలుసుకున్నాడండి. ఈ రోజున మనం తెలుసుకుంటున్నామా? యేసు దేవుడని చెప్పి ఒక బిజీ లైఫ్లో ఉండేటువంటి ఒక మనిషి గమనించాడు. యేసు సత్యాన్ని బోధించేవాడని, యేసు సత్యవంతుడని చెప్పి, యేసు గొప్ప దేవుడని చెప్పి, యేసు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి అద్భుతాలు కలిగినటువంటి దేవుడని చెప్పి, సత్యాన్ని బోధించేటువంటి దేవుడని చెప్పి ఆయన గమనించాడు. ఒక అధికారంలో ఒక అధికారి సద్బోధకుడు అని చెప్పి ఆయన్ని సత్కరిస్తున్నాడు. సద్బోధకుడు అని చెప్పే మాటతో యేసును సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. అనగా యేసు దేవుడని గుర్తించాడు ఆ యొక్క అధికారి. కానీ ఈ రోజు నేటి దినాలలో చాలా మంది క్రైస్తవులే యేసు దేవుడని గమనించలేని పరిస్థితి, యేసు దేవుడని గుర్తించలేని పరిస్థితి, యేసును గురించి ఆలోచన లేని పరిస్థితి, యేసును గురించి వెంబడించే విషయంలో ఇంకా ఎక్కడో వెనుకబాటుతనంతో, ఇంకా ఎక్కడో మరుగుజ్జుతనంతో ఉంటున్నారు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ పేర్లు పెట్టుకున్నటువంటి వారు ఇంకా ఎక్కడో చివరిలో ఉంటున్నారు, ఇంకా ఎక్కడో అట్టడుగులో ఉంటున్నారు. పేరుకు ఆచారంగా క్రైస్తవులం, ఆచారంగా భక్తులం, ఆచారంగా ఆదివారపు నామకార్థ భక్తులం, కానీ యేసు దేవుడని ఇంకా గుర్తించలేని పరిస్థితిలో ఈ రోజున చాలా మంది గమనిస్తున్నారు, చాలా మంది తిరుగుతున్నారు, జీవిస్తున్నారు ఈ లోకంలో. ఒక అధికారి యేసు సద్బోధకుడని గమనిస్తున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది పిల్లారా, నిర్గమకాండము
20వ అధ్యాయము 1 నుండి మీరు గనక బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, నేను నీ దేవుడైన యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రింద ఉండు నీళ్ళ యందే కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు. ఏలయనగా నీ దేవుడునైన నేను రోషము కలిగిన దేవుడునని చెప్పి అక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. దేవుడు తన ప్రజలకు చెప్తున్నాడు, నేనే నీ దేవుడను, నేనే దాసుల గృహంలో నుండి నిన్ను రక్షించిన వాడను, నేనే పాపపు శృంఖాల నుంచి నిన్ను విడిపించిన వాడను, నేనే పాతాళంలో నుండి నిన్ను కడిగి నిన్ను పైకి లేవనెత్తిన వాడను, నేనే నీ దరిద్రపు జీవితాన్ని తొలగించిన వాడను, నేనే నీ యొక్క పాపపు ప్రపంచంలో నుండి నిన్ను ఎత్తుకొని నడిపించిన వాడను, నేనే నీ యొక్క మురికినంతటిని తుడిచివేసి కడిగివేసి నా రక్తము చేత పరిశుద్ధ చేసి నా రక్తము చేత పరిశుద్ధపరిచిన దేవుడను నేనే అని యేసయ్య మాట్లాడుతున్నాడండి. నేనే నీ దేవుడను. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నేను నిన్ను రప్పించానని చెప్పినట్లుగా ఈ రోజున దాసుల గృహమైన పాపములో నుండి నిన్ను తెప్పించాడు దేవుడు. పాపము బ్రతుకులో నుండి నిన్ను రక్షించాడు దేవుడు. లోక మాలిన్యములో నుంచి ఆయన నిన్ను పవిత్రురాలిగా చేసి పైకి లేవనెత్తిన వాడు ఆయన. ఆ దేవుణ్ణి గుర్తెరుగుతున్నావా? ఆయన దేవుడని గమనిస్తున్నావా? యేసు దేవుడని ఎప్పుడైనా సరే నువ్వు ఒప్పుకున్నావా? అని నోటితో రోమపత్రికలో ఉండింది. అదేమనగా యేసు దేవుడని నీ నోటితో ఒప్పుకో, ఆయన సజీవుడని మృతుల్లో నుండి లేచినని నీ నోటితో ఒప్పుకో. ఆయన దేవుడు. ప్రపంచంలో చాలా మంది దేవతలు దేవుళ్ళు అనబడే వారు ఉన్నారు. 33.5 కోట్ల మంది దేవతలు దేవుళ్ళు అనే వాళ్ళు ఉన్నారని ఆ చరిత్రలో మనం చూస్తున్నాము. ఆ 33.5 కోట్ల మంది ప్రజలు ఆ దేవతలు దేవుళ్ళు అనే వాళ్ళు మేము దేవుళ్ళమని చెప్పారే కానీ మనము ప్రకటించేటువంటి యేసయ్య నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడు. ఎవ్వరు చెప్పలేకపోయారండి ఈ యొక్క మాట. నేనే దేవుడిని అని చెప్పేటువంటి వారు ఎంతో మంది ఉంటారేమో, కానీ నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడని చెప్పే ధైర్యము ఈ లోకంలో ఎవరికి కూడా లేదు. అందుకే ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను నీ దేవుడను. ఈరోజు నువ్వు గుర్తిస్తున్నావా? ఒక అధికారి చూడండి, యేసు దేవుడని గుర్తించాడు. అందుకే ఆయన సద్బోధకుడా, సత్ప్రవర్తన కలిగిన దేవా, సత్పురుషుడా, ఓ సత్యదేవా, ఓ సర్వోన్నతుడా అని ఎంత చక్కటి మాటలతో సంబోధిస్తూ ఆరాధిస్తూ యేసయ్య దగ్గరికి వచ్చి ఎంత సిద్ధపాటుతో ఆయన అడుగుతున్నాడో చూడండి. నిత్య రాజ్యమునకు నేను వారసుని అవటానికి, నీవు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యమును స్వతంత్రించుకోవటానికి నేనే మంచి కార్యం చేయాలి, నేనేం చేస్తే నేను అందులో ప్రవేశిస్తానని చక్కటి ఆలోచన వచ్చింది. మొట్టమొదటిగా ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే యేసు నిజమైన దేవుడని నువ్వు గుర్తెరగాలి. ఈ అధికారి గుర్తెరిగినట్లుగా యేసు నిజమైన దేవుడని నువ్వు గుర్తించుకోవాలి. మన కొరకు యేసయ్య చనిపోయాడు, మన కొరకు కల్వరి సిలువలో యేసయ్య ప్రాణం పెట్టాడు, మన కొరకు యేసయ్య మరణించాడు, మన కొరకు ఆయన తిరిగి లేచాడు, మన కొరకు ఆయన ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, మన కొరకు ఆయన తిరిగి రాబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని ఈరోజు నువ్వు గమనించాలి, గ్రహించాలి. యేసు మన దేవుడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, నేనేం చేయాలయ్యానంటే యేసు అంటున్నాడు ఆ యొక్క 18వ అధ్యాయం 20వ వచనంలో, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుమని ఆ దేవుడు ఆ అధికారికి చెప్తుంటే ఆ అధికారి అంటున్నాడు, దేవా నేను బాల్యము నుండే దీన్ని అనుసరిస్తున్నాను అని చెప్పనంటున్నాడు. చూడండి, యేసయ్య చెప్తున్నటువంటి మాట రెండవదిగా నిత్య రాజ్యమునకు వారసుడు అవ్వాలనే ఆలోచనతో వచ్చిన మనిషికి చెప్తున్నాడు, నీ జీవితాన్ని నా ఆజ్ఞలు పాటిస్తూ పరిశుద్ధంగా మార్చుకో అని చెప్తున్నాడు యేసయ్య. నీ జీవితాన్ని నా ఆజ్ఞలను వెంబడిస్తూ పరిశుద్ధంగా మార్చుకో, పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవించు అని చెప్పంటున్నాడు. దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించు అని చెప్పి యేసు ప్రభు వారు చెప్తుంటే ఆ మనిషి బాల్యం నుంచి నేను అనుసరిస్తున్నానయ్యా అని చెప్తున్నాడు. ఈ రోజున దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే ఈ భూమి మీద నీ బ్రతుకు ఎలా ఉండాలంటే పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు ఆ రాజ్యాన్ని ఇచ్చేవాడు కాదండి. ఏమండి, ఒక ఉద్యోగానికి పోవాలంటే కొంత అర్హత కావాలి కదా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలంటే ఆ ఎంప్లాయీకి ఒక అర్హత కావాలి, మిలిటరీలో ఆఫీసర్గా వెళ్ళాలంటే ఆ సిపాయికి ఒక అర్హత కావాలి. ఏమండి, నువ్వు ఒక క్వాలిఫికేషన్ కలిగినటువంటి ఒక జాబ్ సాధించాలంటే దానికంటూ ఒక క్వాలిఫికేషన్ కావాలి, ఒక అర్హత కావాలి. అవి ఉంటేనే నువ్వు ఆ జాబుకి, ఆ ఉద్యోగానికి లేదా ఆ కోర్సుకి తగిన వాడివి అవుతావు, తగిన వ్యక్తి అవుతావు. అలాగే
దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నీలో కూడా కొన్ని మార్పులు కావాలి. నీలో కూడా పరిశుద్ధత అనేది ఉండాలి. పరిశుద్ధపరచబడిన జీవితం అనే అర్హత కలిగి నువ్వు జీవించాలి. నీలో పరిశుద్ధత కలిగి ఉంటున్నావా లేదా? పరిశుద్ధమైనటువంటి బ్రతుకులో నువ్వు ఉంటున్నావా లేదా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో యేసు దేవుడు అని తెలుసుకున్నాడు. అలాగే ఆ పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవించడానికి ఇతడు ముందుకొచ్చాడు. బాల్యం నుంచే అనుసరిస్తున్నానంటే ఎంత చక్కగా తన తల్లిదండ్రులు అతన్ని పెంచుంటారు. ఒకసారి ఆలోచన చేయండి. చిన్న వయసులో నుంచే ఆ బిడ్డని అధికారిని ఎంతగా పరిశుద్ధమైన బ్రతుకుతో దేవుడు అధికారిని పెంచి ఉంటారు. ఆ తల్లిదండ్రులు దేవునిలో ఎంతగా ఆ బిడ్డని మలుచుంటారు. ఆ తల్లిదండ్రులు ఎంతగా ఆ బిడ్డని ఆ తల్లిదండ్రులు పోషించుంటారండి. ఎంత చక్కటి సూక్తులను చెప్పి, ఎంతటి చక్కటి వాక్యాలను వివరించి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆ బిడ్డకి తెలియచేసి, ఆ బిడ్డని దేవుని యొక్క మార్గంలో పెద్దలని సన్మానించేటువంటి విషయంలో, భక్తి జీవితాన్ని కాపాడుకునే విషయంలో, పరిశుద్ధపరమైనటువంటి జీవితాన్ని గడిపేందుకు ఏం చేయాలో ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డకి నేర్పించి ఉంటే ఎంతగా బాల్యం నుంచి అనుసరిస్తూ ఉంటాడు ఈ యొక్క మనిషి. ఒకసారి ఆలోచన చేయండి. బాల్యం నుంచి అనుసరిస్తున్నాడు. ఈ రోజుల్లో బాల్యం నుండి అనుసరించే వాళ్ళు చిన్న వయసు నుంచి దేవునికి వెంబడించేటువంటి వారు కరువైపోయారండి. మా చిన్నతనంలో సండే స్కూల్స్ ఉండేవి. నేటి దినాలలో సండే స్కూల్స్ కరువైపోయినాయి. కొన్ని చోట్ల సండే స్కూల్స్ పెట్టలేని పరిస్థితి. మా చిన్నతనంలో పిల్లలని సన్మార్గమైనటువంటి మార్గాలలో నడిపించేటువంటి వాళ్ళు. మా చిన్నతనంలో చక్కటి ఉపదేశాలను ఆ బిడ్డలకి ఏర్పాటు చేసేవాళ్ళు. VBSలు అలాగే కొన్ని దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి బాలుడు నడవవలసిన త్రోవలో వారిని నడిపించడానికి దైవజనులు ఎంతగానో ఆ రోజుల్లో ప్రయత్నాలు చేశారు. మా తండ్రి గారు కూడా ఎంతగానో ప్రయాసపడ్డారు. అలాగున్న దేవుని యొక్క మార్గంలో అనేక మందిని బిడ్డలను నడిపించడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నటువంటి దైవజనులు కూడా ఈ లోకంలో లేకుండా పోలేదు. చాలా మంది ఉన్నారు. పిల్లారా, నేటి దినాల్లో చూస్తే పిల్లలు సండే స్కూల్లో కనబడలేని పరిస్థితి, భక్తి జీవితాన్ని గడపలేని పరిస్థితి, మందిరంలో కూర్చోలేని పరిస్థితి. అమ్మ మందిరానికి వస్తుంది కానీ తండ్రి మందిరానికి రాలేని పరిస్థితి. తండ్రి మందిరానికి వస్తున్నాడు కానీ పిల్లలు మందిరానికి రాలేని పరిస్థితి. పిల్లలు మందిరానికి వస్తున్నారు కానీ తల్లిదండ్రులు రాలేని పరిస్థితి. ఈ రోజున పరిశుద్ధత కాపాడుకునే విషయంలో చాలా మంది దూరంగా ఉంటున్నారు. పిల్లారా, పరిశుద్ధకరమైన జీవితాన్ని పొందుకోలేని పరిస్థితుల్లో ఈ రోజున చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, నువ్వు పరిశుద్ధపరచబడాలి. నువ్వు పరిశుద్ధపరచబడాలంటే వాక్యం చెప్తుంది, నీ వాక్యమే కదయ్యా. యవనులు దేని చేత నీ నడతను తమ నడతను శుద్ధి చేసుకుంటారు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యము చేతే కదా, నీ యొక్క ప్రార్థన ద్వారానే కదా, నీ వాక్యమే వారిని శుద్ధి చేస్తుంది కదా. నువ్వు పరిశుద్ధుడవు కాబట్టి నిన్ను వెంబడించే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు అని చెప్పి ఆయన సన్నిధానానికి ఎవరైతే వస్తున్నారో వారి జీవితాలు పరిశుద్ధపరచబడితే దేవుడు తన వాక్యము ద్వారా పరిశుద్ధపరుస్తాడు. దేవుడు ప్రార్థనల ద్వారా పరిశుద్ధపరుస్తాడు. దేవుడు వారిచ్చే సాక్ష్యముల ద్వారా పరిశుద్ధపరుస్తాడు. దేవుడు దైవజనుడి నోట నుండి వచ్చే ప్రతి మాట చేత బలపరిచి ఒక్కొక్క హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటూ వెళ్తాడు దేవుని సన్నిధిలో. పిల్లారా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. అందుకే ఈ చివరి దినాలలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితము పరిశుద్ధపరచబడి ఉన్నదా? ఏ వ్యక్తి అయితే పరిశుద్ధకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడో నిత్య రాజ్యమునకు ఆ వ్యక్తి వారసుడు అవుతాడు, వారసురాలు అవుతుందని బైబిల్ చెప్తుంది. ఈ రోజున పరిశుద్ధకరమైన జీవితం, పరిశుద్ధమైనటువంటి బ్రతుకు మనం బ్రతకగలిగితే మనకొక స్వాతంత్రం ఉంది, మనకొక నిశ్చయత ఉన్నది, మనకొక సంతోషం ఉన్నది, మనకొక నిరీక్షణ ఉన్నది. నా దేవుడు వచ్చినప్పుడు నా దేవుడితో నేను సంతోషంగా పరలోక రాజ్యంలో చేర్చబడతాననే ఒక నిరీక్షణ, ఒక సంతోషముతో మనం బ్రతుకుతాం. పిల్లారా, ఏ వ్యక్తి అయితే వారి జీవితాల్లో దైవ సంబంధమైన వాటిలో పాల్గొనకుండా, పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవించకుండా లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటారో వారి జీవితాలు పతనమైపోయి వారి జీవితాలు ఎత్తబడేటువంటి సంఘములో లేని పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటారు. పిల్లారా, దేవునికి రాజ్యాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటారు. పిల్లారా, బాల్యము నుండే ఈ వ్యక్తి అనుసరిస్తున్నాడు. బాల్యము నుండే గ్రంథాన్ని పఠిస్తున్నాడు. బాల్యము నుండే తల్లిదండ్రులు బోధిస్తున్నారు. బాల్యము నుండి యవనస్తుడైనటువంటి అధికారి యవన కాలంలో కూడా అతడు పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నాడు. బైబిల్ చెప్తుంది, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని చెప్పి. ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన చాలా పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయనను వెంబడించే బిడ్డలు ఇంకెంత పరిశుద్ధత కలిగి ఉండాలి? ఒకసారి ఆలోచన చేయండి. మా నాన్న ఎలా ఉంటే, మా నాన్నగారు ఎలా నడిస్తే, మా నాన్నగారు ఏమై ఉంటే ఈ రోజున నేను కూడా అదే మార్గంలో ఉంటాను కదా. నా తండ్రి ఏ మార్గంలో నన్ను నడిపిస్తే ఆ మార్గంలో నేను నడుస్తాను కదా, ఆ మార్గంలో నేను ఉంటాను కదా. అలాగే మన పరలోకపు తండ్రి ఎలా ఉంటే ఆ భూమి మీద నివసించేటువంటి ఆయన బిడ్డలమైన మనము
అలాంటి మనుషులంగా మార్చబడకూడదా? అలాంటి పరిస్థితులను కలిగి జీవించొద్దా? ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఒకసారి యెషయా భక్తుడు పరలోక పట్టణంలో సంభవించేటువంటి గొప్ప ఆనందాన్ని దర్శనము ద్వారా కళ్ళు తెరిచి చూశాడు. ఆయన యెషయా గ్రంథంలో మీరు చూసినట్లయితే 6వ అధ్యాయంలో పైన చూస్తున్నాడు. ఆయన పరలోకంలో దూతలు, కెరూబులు, షర్రుపులు, దూత గణముల చేత గాన ప్రతిగానములతో అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయనకు పైగా చొక్కా అంచుల మట్టుకు ఉండెను. ఆయనకు పైగా శరాపులు 6 రెక్కలతో ఉండి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతి గానముల చేత ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు ఎంత పరిశుద్ధుడో చూడండి. పరలోకంలో ఎంత పరిశుద్ధతను కలిగి ఉన్నాడో చూడండి. పరలోకంలో ఎంత గొప్ప మహిమను కలిగి ఉన్నాడో చూడండి. ఒక మనుషుడు, ఒక దైవజనుడు చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యో నేను పాపిని, నేను పరిశుద్ధ దేవుణ్ణి చూశాను, నా కనులారా నేను చూశాను, నా స్వరముతో నేను ఆయన యొక్క పరిశుద్ధతను చూశాను, నా యొక్క నోటి ద్వారా అక్కడ ఆ సంభవించే సంభవాలను నేను విన్నాను. ఆయన ఎంత పరిశుద్ధుడు, నేను ఎంత అపవిత్రుడు అని గమనించి నేను పాపినని చెప్పి ఆ బోధకుడు చెప్తున్నాడు. ప్రియులారా, ఆ బోధకుడు నేను పాపినని గమనిస్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది పరిశుద్ధులం, మేము పవిత్రులం, మేము గొప్పవాళ్ళం, దేవుని దగ్గరికి మేమే ఉంటాం, మాదే మొదటి స్థానము అని చెప్పని అనుకుంటున్నారే కానీ పరిశుద్ధమైన జీవితం మాత్రం లేని పరిస్థితి. మందిరంలోనికి వచ్చే వారి విషయాల్లో తారతమ్యాలు ఉంటున్నవి. ఈ స్థితి కలిగిన వాళ్ళే రావాలని చెప్పి కేటాయిస్తున్నారు కొన్ని మందిరాల్లో. నేను చూశాను, నా నోటిఫికేషన్కి వచ్చినాయి చాలా. ఈ యొక్క సభ్యత్వం కలిగిన వాళ్ళే రావాలని, ఈ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళే BCCI ఉంటేనే రావాలని చెప్పారని, లేకపోతే సభ్యత్వం లేదని చెప్పి, మందిరంలోనికి ప్రవేశం లేదని చెప్పి. ఏమండి, కానుకలకైతే మాత్రం అందరినీ పిలుచుకుంటున్నాం, కానీ దేవుని సన్నిధిలో సభ్యత్వానికి, దేవుని సన్నిధిలో విలువ ఇవ్వటానికి, స్థలం ఇవ్వటానికి చేతకాలేని పరిస్థితిలో ఈ రోజున చాలామంది ఉంటున్నారు. వివిధ రకాల కోణాలలో, వివిధ రకాల గొడవలతో సతమతమయ్యేటువంటి పరిస్థితులను నేటి సమాజంలో, క్రైస్తవ జీవితాలలో మనం చూస్తున్నాం. పిల్లారా, అందుకే ఈ రోజున దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత మీకున్నదా? నా ప్రేమను మీరు కలిగి ఉన్నారా? పరిశుద్ధకరమైన జీవితాన్ని మీరు అనుభవిస్తున్నారా? ఏ విషయాలు మీరు పరిశుద్ధతను కలిగి ఉన్నారు? ఏ విషయాలు మీరు పరిశుద్ధకరమైన బ్రతుకును అనుభవిస్తున్నారు? ఏ విషయాలు మీరు పరిశుద్ధులుగా జీవించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు? ఈ రోజున దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. మనము పరిశుద్ధకరమైన బ్రతుకును బ్రతుకుతున్నామా లేదా? ఆయన పరిశుద్ధుడు. అందుకే నేను బాల్యము నుంచే అయ్యా వ్యభిచరించడం లేదయ్యా, నేను బాల్యము నుంచే నరహత్య చేయటం లేదయ్యా, బాల్యము నుంచే దొంగిలించడం లేదయ్యా, బాల్యము నుంచే అబద్ధ సాక్ష్యము పలకటం లేదయ్యా, బాల్యము నుంచే నేను ఎంతో క్రమంగా ఉంటున్నాను, నా తల్లిదండ్రులు నేను సన్మానిస్తున్నానయ్యా అని చెప్పి ఈ యొక్క వాక్య భాగంలో అతడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ రోజున మనకుందా ఈ సాక్ష్యం? ఈ రోజున మనం కలిగి ఉన్నామా ఇటువంటి సాక్ష్యం? ఈ రోజున లేకపోతే ఒకవేళ ఇటువంటి సాక్ష్యం, ఈ రోజు ఒక తీర్మానం చేసుకో, ఇప్పుడే ఒక తీర్మానం చేసుకో. దేవా, నీ కొరకు నేను నిలబడతాను, నీ కొరకు నేను స్థిరపరచబడతాను, నీ కొరకు నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతానని తీర్మానం చేసుకోగలిగితే పరలోక రాజ్యంలో ప్రవేశించే వారిగా మనం మార్చబడతాం. ఆయన రాజ్యానికి అర్హతను సంపాదించుకునే వాళ్ళముగా ఉంటాం. పిల్లారా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే బాల్యం నుంచి నేను అనుసరిస్తున్నానయ్యా అని చెప్పానంటే యేసయ్య అంటున్నాడు, అయితే నీకొకటి కొదువుగా ఉన్నది, మూడవదిగా నీకొకటి కొదువుగా ఉన్నది. ఏంటో తెలుసా? నీకు కలిగినవన్నీ కూడా అమ్మివేసి నన్ను వెంబడించు అని చెప్పని అంటున్నాడు. మూడవదిగా దేవుణ్ణి వెంబడించేటువంటి వారిగా మనం ఉండాలి. ఈ లోకంలో ఈ రోజున చాలామంది డబ్బును వెంబడిస్తున్నారండి. ఈ రోజున చాలామంది అంతస్తులను వెంబడిస్తున్నారండి. ఈ రోజున చాలామంది పేరును వెంబడిస్తున్నారండి. ఈ రోజున చాలామంది సర్టిఫికెట్లను వెంబడిస్తున్నారండి. ఈ రోజున చాలామంది ఎక్కడెక్కడికో ఘనత కలిగినటువంటి, పేరు కలిగినటువంటి వాటిని వెంబడిస్తున్నారు. కానీ జీవము కలిగిన దేవుణ్ణి వెంబడించేటువంటి గుంపులో ఉంటున్నామా లేదా? సత్యాన్ని వెంబడించే విషయంలో ఉంటున్నామా లేదా? సత్యమైనటువంటి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటున్నామా లేదా? ఆయనను వెంబడిస్తున్నామా లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. దేవుణ్ణి వెంబడించాలి. దేవుని యొక్క ఉద్దేశము, అధికారం అడిగితే తనకు కలిగినదంతా అమ్మివేయమని చెప్పారని దేవుని యొక్క ఉద్దేశం నిజంగా అతడు అమ్మివేసి బీదలకిచ్చి రమ్మని కాదు. కానీ అతడు బాల్యము నుంచి చాలా క్రమంగా పెరుగుతున్నాడు, బాల్యం నుంచి చాలా పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. కానీ దేవుణ్ణి వెంబడించే విషయంలో ఎక్కడో ఫాల్ట్ కలిగి జీవిస్తున్నాడు. బహుగా ధనవంతుడై ఉన్నాడు, కానీ పొరుగు వారిని గురించి ఆలోచన తనలో కనబడతలేదు. బహుగా స్థితిమంతుడై ఉన్నాడు, కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో ఎక్కడో లోటు అనేది తనలో కనబడుతుంది.
నీకు ఆస్తినిచ్చిన వాడు దేవుడు, నీకు స్థితిని పెంచిన వాడు దేవుడు. డబ్బున్న వాడు ఎప్పుడు కూడా ఆ డబ్బును 2 రెట్లు చేయాలి, 4 రెట్లు చేయాలి, 10 రెట్లు చేయాలని ప్రయాసపడతాడే కానీ ఆ డబ్బును కొంత భేదవాళ్ళు ఖర్చు పెట్టాలని చెప్పే ఆలోచన చాలా మందికి ఉండదు పిల్లారా. దేవుడు అందుకే అతను అంటున్నాడు, నన్ను వెంబడించే విషయంలో నీకు ఇంకా చాలా కొదువు ఉంది. నన్ను వెంబడించలేని పరిస్థితిలో ఉంటున్నావు. నువ్వు డబ్బును వెంబడించేవాడిగా ఉంటున్నావు, స్థితిని వెంబడించేవాడిగా ఉంటున్నావు, అధికారాన్ని వెంబడించేవాడిగా ఉంటున్నావు, హోదాలోనే ఉంటున్నావు. నువ్వు ఇప్పటి వరకు కూడా ఏది వెంబడిస్తున్నావో ఒక్కసారి దాని వైపు చూడు. అది నిన్ను పరలోక రాజ్యానికి చేర్చబడదు లేదు. నీ ఫోన్ నిన్ను పరలోకానికి చేర్చదు, నీ స్థితి నిన్ను పరలోకానికి చేర్చదు. నీ జీవితము ఎంతగానో పాతాళానికి దిగజారిపోయే పరిస్థితులకి అవి నిన్ను తీసుకుని వెళ్తున్నవి. నీవు ఆయనను ఎప్పుడైతే వెంబడిస్తావో, యేసయ్యను వెంబడించినప్పుడు యేసయ్య అంటున్నాడు, నన్ను వెంబడించిన వాడు నా తండ్రిని వెంబడించిన వాడే, నన్ను వెంబడించిన వాడు పరలోక రాజ్యంలో చేర్చబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆయనను వెంబడించే వారిగా ఉండాలి. మా యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం మీరు చూసినట్లయితే, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడించవలను అని చెప్పనంటున్నాడు. ఏ వ్యక్తి అయితే నన్ను సేవిస్తున్నాడో ఆ మనిషి నన్ను వెంబడించాలి. నన్ను వెంబడించే కుటుంబంగా ఉండాలి, నన్ను వెంబడించేటువంటి మనిషిగా ఉండాలి. నన్ను అనుసరిస్తున్న మనిషి, నన్ను వెంబడిస్తున్నటువంటి మనిషి, నన్ను ఆరాధిస్తున్నటువంటి మనిషి, నన్ను సేవిస్తున్న మనిషి ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, నన్ను నా సిలువెత్తుకొని వెంబడించాలి, నన్ను వెంబడించాలి. ఈ రోజున నువ్వు అనవసరమైన వాటికి వెంబడిస్తున్నావు, అనవసరమైన వాటికి ప్రాకులాడుతున్నావు, కానీ దేవుణ్ణి వెంబడించలేని పరిస్థితి. అందుకే యేసయ్య గెన్నెసరెతు తీరమున సరస్సు మీద నుంచొని, దోణిలో నుంచొని పట్టజాలనంతటువంటి విస్తారమైనటువంటి చేపలను పేతురుకు అందించి, సీమోను పేతురుతో ఆయన అంటున్నాడు, సీమోనా పేతురా, నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తానని చెప్పి ఆయన అంటున్నాడు. ఎప్పుడైతే సీమోను పేతురు ఆయన వెంబడించాడో, సీమోను పేతురుని దేవుడు మనుషులు పట్టే జాలరిగా చేశాడు. ఏమండి, ఒక్క ప్రసంగము 3,000 మందిని, 4,000 మందిని మరొకసారి రక్షణలోనికి నడిపించేటట్టుగా దేవుడు మనుషులను పట్టే జాలరిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది బోధకులు ఆయన వెంబడించినప్పుడు, ఎంతోమంది భయంకరంగా తిరిగినటువంటి మనుషులు ఆయన వెంబడించినప్పుడు, నరహంతకులు అపోస్తలుడైన పౌలు ఆయన వెంబడించినప్పుడు మనుషులు పట్టే జాలరిగా దేవుడు చేశాడు. సుకార గ్రామంలో ఉన్నటువంటి వ్యభిచారి అయినటువంటి ఒక స్త్రీ, సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసును వెంబడించడం నేర్చుకుందో, మనుషులు పట్టే జాలరిగా మార్చబడటం నేర్చుకుంది. సుంకపు మెట్టు దగ్గర సుంకాన్ని వసూలు చేసే జక్కయ్య, సుంకపు మెట్టు దగ్గర సుంకాన్ని వసూలు చేసే మత్తయి ఎప్పుడైతే యేసును వెంబడించడం నేర్చుకున్నారో, మనుషులను పట్టే జాలరులుగా మార్చబడ్డారు. ఈ రోజున యేసుని వెంబడించే వారిగా ఉంటున్నావా? ఈ రోజు నువ్వు దేన్ని వెంబడిస్తున్నావు? ఈ రోజు నువ్వు దేనికోసం ప్రాకులాడుతున్నావు? బైబిల్ చెప్తుంది, ఆయనను వెంబడించాలి. మూడవదిగా ఆయన రాజ్యం నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వు కలిగి ఉండవలసినటువంటి అర్హత ఏంటో తెలుసా? ఆయనను వెంబడించే కుటుంబముగా, మనిషిగా నువ్వు బ్రతకాలి. దేవుణ్ణి వెంబడించాలి. లోకంలో ఎన్నో ఉన్నవి వెంబడించడానికి, అవి వెంబడిస్తే దానివల్ల నువ్వు గొప్ప పాపాన్ని పొందుకుంటావేమో, అనారోగ్యాన్ని పొందుకుంటావేమో, లేకపోతే చాలా స్థితిమంతుడు అవుతావేమో, డబ్బు వచ్చిందేమో, స్థలం వచ్చిందేమో, కానీ పరలోక రాజ్యం నువ్వు పొందుకోలేవు. ఆయన రాజ్యము నువ్వు స్వతంత్రించుకోలేవు. అందుకే ఆయన రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే భూమి మీద నీ సిద్ధపాటు ఎలా ఉండాలంటే ఆయనను వెంబడించాలి. దేవుడు ఒక్కొక్క మనిషికి 80 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నాడు, 60 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నాడు. పోనీ 20 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడా? ఈ 20 సంవత్సరాలలో, ఈ 40 సంవత్సరాలలో, ఈ 60 సంవత్సరాలలో, 80 సంవత్సరాల ఆయుష్లో ఎంతవరకు దేవుణ్ణి వెంబడిస్తున్నావు? ఎంతవరకు, ఎన్ని రోజులు వెంబడించావు దేవుణ్ణి? ఎంతవరకు దేవుని వెంబడిస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయండి. ఒక భక్తుడి గురించి బైబిల్ చెప్తుంది, ఆదికాండంలో 365 సంవత్సరాలు బ్రతికినటువంటి హానోకు 300 సంవత్సరాలు కుమారులను కుమార్తెలను కంటూ దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. ఆయన మార్గంలో దేవునితో నడుస్తున్నాడు, దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. 365 సంవత్సరాలు బ్రతికిన మనిషి 300 సంవత్సరాల నుంచి నడుస్తానే ఉన్నాడు దేవునితో. ఎంత గొప్ప విషయమో చూడండి పిల్లారా. దేవునితో నడుస్తానే ఉన్నాడు, దేవునితో నడిచే అనుభవంలోనే ఉన్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఈ రోజున ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్నావు? ఒక రోజున ఒక మీటింగ్కి వెళ్ళాలంటేనే ఆయాసపడిపోతున్నాము, అనారోగ్య పాలైపోతున్నాం. ఒక రోజున దైవజనులతో సువార్త పరిచయం చేయటానికే భయపడిపోతున్నాం, ఇంటిని విడిచిపెట్టి బయటికి రాలేని పరిస్థితి. ఒక రోజున దేవుని యొక్క సువార్తను కొంతమందికి బోధించడానికి కొంతమంది నిన్ను పిలిస్తే వెళ్ళటానికి ఆలోచిస్తున్నావు, పలు దారులు వెతుక్కుంటున్నావు దాక్కోటానికి. ఇక దేవుణ్ణి ఎలా వెంబడిస్తావు? ఒకసారి ఆలోచన చేయండి. ఈ అధికారి బాల్యం నుంచే పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, కానీ దేవుడిని వెంబడించే విషయంలో మరుగుజ్జుగా ఉన్నాడు.
దేవుని వెంబడించే విషయంలో తన ధనం అడ్డొస్తుంది, దేవుని వెంబడించే విషయంలో తన అధికారం అడ్డొస్తుంది, దేవుని వెంబడించే విషయంలో తన పరపతి అడ్డొస్తుంది, దేవుని వెంబడించే విషయంలో అతడు ఇంకా ఎక్కడో మరుగుజ్జుతనంతో ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీకు కలిగినవన్నీ అమ్మేసి అవే నీకు అడ్డుపడుతున్నాయి. ఈరోజు నీకేది అడ్డుపడుతుందో దాన్ని విడిచిపెట్టి ఈ రోజున దేవుని దగ్గరికి రానివ్వకుండా, దేవుని సేవ చేయకుండా, దేవుని యొక్క పరిచర్యలో నిమగ్నమైపోయి ఉండకుండా, దేవుని యొక్క సంఘానికి నువ్వు రాకుండా ఏది నిన్ను అడ్డు పెడుతుంది, ఏది నిన్ను అడ్డుగా చేస్తుంది, దానిని ఇప్పుడే విడిచిపెట్టి ఆయన వెంబడించు. ఇందాక చెప్పారు కదా, జక్కయ్య యేసును చూడాలని చెప్పి అనుకున్నాడు. యేసు ప్రభు వారు సంచరించుచు యెరికో పట్టణానికి వస్తే, యెరికో పట్టణంలో అక్కడ సుంకపు గుత్తాధరుడైన జక్కయ్య యేసును గురించి విన్నాడు. యేసు కంటే ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్య వచ్చే స్థలంలో ఆ యొక్క మేడు చెట్టు ఎక్కి ఆకులను చుట్టుగా పెట్టుకొని, నేను మాత్రమే యేసును చూడాలి, నన్ను మాత్రం యేసయ్య చూడకూడదని చెప్పి అక్కడ ఎదురు చూస్తా ఉన్నాడు యేసయ్య కోసం. యేసు ప్రభువారు ఆ స్థలానికి వచ్చి కన్నులెత్తి చూస్తున్నాడు. జక్కయ్య, నువ్వు త్వరగా దిగు అని చెప్పానని. ఏమండి, అతడు ఎందుకు పైకెక్కాలి? జక్కయ్య ఎందుకు పైకెక్కాలి? వచ్చింది యేసును చూడాలని. ఏమండి, యేసుతో మాట్లాడాలని వచ్చాడు, యేసు ఎలా ఉంటాడో చూడాలని వచ్చాడు, యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని చెప్పి విని వచ్చాడు, యేసును గురించి విన్నాడని బైబిల్ చెప్తుంది అక్కడ లూకా సువార్త 19వ మొదటి నుంచి మీరు చూస్తే. కానీ వచ్చినటువంటి ఆయన ఆకులను కచ్చడములుగా కట్టుకున్నాడు అడ్డుగా. ఎందుకు కట్టుకున్నాడు ఆకులను అడ్డంగా అంటే తన స్థితి అడ్డు వచ్చింది. అతడు సుంకపు గుత్తాదారుడు కాబట్టి అనేక మంది అతన్ని చూసి ఒకవేళ హేళన చేస్తారేమో, ఒకవేళ అవమానంగా మాట్లాడతారేమో, ఒకవేళ వీడు చాలా కోపిష్టి, వీడు చాలా భయంకరుడు, మా దగ్గర వడ్డీలకు వడ్డీలేసి లాగుతాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వీడు అని చెప్పి సుంకం వసూలు చేసేవాడని దూషిస్తారేమో అని చెప్పి కావచ్చు. లేదా తన స్థితిని బట్టి, తన స్థాయిని బట్టి, నేనేంటి ఈ యొక్క అలగా జనంతో వచ్చేటువంటి యేసును చూడటం ఏంటి, ఈ జనాలతో పాటుగా వీళ్ళ గుంపులో నేను ఉంటవేంటి అని చెప్పి కావచ్చు. అతడు నేను మాత్రమే యేసును చూడాలని చెప్పి అడ్డుగా పెట్టుకున్నాడు. కానీ యేసయ్య అతని దిగు అని చెప్పి అన్నప్పుడు ఒక్కసారిగా పైనుండి చెట్టు నుండి దూకాడంట. యేసును తన ఇంట్లోనికి చేర్చుకున్నాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పి అన్నప్పుడు ఆ రోజే, ఆ క్షణమే యేసును తన ఇంట చేర్చుకున్నాడు. ఏమండి, ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తన అధికారం తనకు అడ్డుగా వచ్చింది. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తన పేరు తనకు అడ్డుగా వచ్చింది. ఏమండి, మేడు చెట్టు ఎక్కాడు, అందుకే దాక్కున్నాడు, అందుకే ఆకులు అడ్డుగా కట్టుకొని. కానీ యేసును వెంబడించడానికి ఏదైతే విడిచిపెట్టమని ఆయన అన్నాడో, నేడు నేను నీ ఇంట్లో ఉండాలి, ఆ అడ్డులన్నీ తొలగించుకో, ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టు, నీ పాత బ్రతుకుని తీసివేసేయి, నేడు నీతో పాటుగా నీ ఇంట్లో నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పానంటే దిగ్గున దూకేశాడు. యేసును తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఆ రోజున కొత్త జక్కయ్య వచ్చేసేసాడండి. ఆ రోజున జక్కయ్య నోట్లోంచి వచ్చే మాట్లాడు తెలుసా? ప్రభువా, నా ఆస్తుల సగం పేదలకు ఇస్తానయ్యా, అన్యాయంగా నేను ఎవరి దగ్గర తీసుకుంటే వాళ్ళకి 3 వంతులుగా నేను ఇస్తానయ్యా అని మాట్లాడుతుంటే తన భార్య ఆశ్చర్యపోయి చూస్తుందండి, తన ప్రజలు ఆశ్చర్యపోయి చూస్తున్నారండి. జక్కయ్యనే మాట్లాడేది, జక్కయ్యనా ఈ యొక్క ఇలాంటి మాటలు మాట్లాడే మనిషి, ఇతనిలో నుంచి ఇట్లాంటివి వస్తున్నాయా అని చెప్పి ఎంతో ఆశ్చర్యపోయి చూస్తున్నారండి. నిజమేనండి, అతనిలో అడ్డుగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకున్నాడు. ఎప్పుడైతే అడ్డుల బండలన్నింటినీ తొలగించుకున్నాడో, యేసును వెంబడిస్తూ నేర్చుకున్నాడో, యేసయ్యను వెంబడించిన తర్వాత తనలో చెప్పలేనంత మార్పు వచ్చేసింది, తనలో చెప్పలేనంత సంతోషం వచ్చింది, తనలో చెప్పలేనంత గొప్ప అనుభవాలు తనలోకి ఏర్పడినవి. అందుకే సంతోషిస్తా, ఆనందిస్తా, అక్కడ ఉన్న వారందరితో కూడా నా ఆస్తిని పేదలకు పంచి ఇస్తా, 3 వంతులు ఇస్తా, సగం పేదలకు ఇస్తా అని మాట్లాడుతున్నాడండి. కఠినుడుగా ఉన్న మనిషిని, ఏమంటే హేళన చేసే మనిషి, చిన్న చూపులు చూసే మనిషి, అధికారం కలిగిన మనిషి ఎంత తగ్గింపు స్వభావం, ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఈ యొక్క వాక్య భాగం ఈ రోజున మనతో సూటిగా మాట్లాడుతుంది. దేవుడు మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యంలో నువ్వు నేను చేర్చబడాలి అనంటే దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి. ఈ రోజున ఆయన వెంబడించారండి, ఆయన సిలువెత్తుకుని వెంబడించారండి. ఆది అపోస్తులు ఆయన వెంబడించారు కాబట్టే, ఆ ఆది అపోస్తులు ఆదిమ సంఘం ఆయన వెంబడించింది కాబట్టే ఈ రోజున ఈ జీవ గ్రంథం మన చేతిలోనికి వచ్చింది. ఈ రోజున భారతదేశంలో క్రైస్తవ్యం వచ్చింది. ఈ రోజున అనేక ప్రాంతాల్లో దేవుని స్వార్థ వెరజిల్లుతుంది, వెదజల్లబడుతున్నది అని అంటే ఆ రోజున ఆదిమ సంఘం, ఆది అపోస్తులు పడినటువంటి బాధ, దేవుణ్ణి సిలువనెత్తుకుని వెంబడించిన విధానమే ప్రియులారా.
ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, శ్రమపరచబడ్డారు, గాయపరచబడ్డారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, కుటుంబాలను విడిచిపెట్టారు, భార్య బిడ్డలను విడిచిపెట్టిన పరిస్థితులు ఎన్నో ఉన్నవి, ఆస్తులు అమ్ముకున్న పరిస్థితులు ఎంతో ఉన్నవి. అంత త్యాగాలు చేసి దేవుణ్ణి వెంబడించారు. కాబట్టే ఈ రోజున మన ఇంట్లోనికి జీవ గ్రంథం వచ్చింది. ఈ రోజున దైవ సువార్త మనం వింటున్నాం, ఈ గ్రంథాన్ని చదవగలుగుతున్నాం. నా మాటలు నేను ముగిస్తున్నాను. నీ జీవితం ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు నువ్వు దేన్ని వెంబడిస్తున్నావు? నువ్వు దేన్ని వెంబడించినా నీ జీవితం పాడైపోతుంది. నువ్వు దేన్ని వెంబడించినా నీ బ్రతుకు పతనమైపోతుంది. పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే, ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలంటే యేసయ్యను మాత్రమే ఈ భూమి మీద వెంబడించేటువంటి మనిషిగా నువ్వు ఉండాలి. యేసయ్యను మాత్రమే వెంబడించే వారిగా ఉండాలి. ఇప్పటి వరకు డబ్బును వెంబడించావా? ఇప్పటి వరకు అధికారాన్ని వెంబడించావా? ఇప్పటి వరకు రాజకీయాన్ని వెంబడించావా? ఇప్పటి వరకు పదవులను వెంబడించావా? ఇప్పటి వరకు నువ్వు గొప్ప వాళ్ళని వెంబడించావా? ఈ రోజున వాటన్నిటిని విడిచిపెట్టండి. యేసయ్యను వెంబడించడానికి నేర్చుకోండి. యేసయ్యను వెంబడించడం ప్రారంభించండి. ఆయనను వెంబడించిన వారు ఆయన రాజ్యానికి వారసులుగా ఉంటారు. యేసయ్య తన కుడివైపునున్న వారితో మాట్లాడుతున్న మాట, మీ కొరకు నేను సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఈ రాజ్యం మీ కొరకు నేను సిద్ధపరిచా. ఎందుకో తెలుసా? మీరు భూమి మీద నా కోసం సిద్ధపాటు కలిగి జీవించారు కాబట్టి. మీ జీవితంలో మీరు ఎన్నో కోరికలను అణుచుకొని, మీరు ఎన్నో ఆశలను అణుచుకొని సిద్ధపాటు కలిగి నా కొరకు మీరు నిలబడ్డారు, నా కొరకు మీరు ప్రతిష్ఠించబడ్డారు, నా కొరకు ఎన్నో త్యాగాలు చేశారు. మీ సిద్ధపాటు చాలా గొప్పది, మీరు సిద్ధపడిన విధానం చాలా గొప్పది. మీ కొరకే నేను కూడా ఇక్కడ ఒక రాజ్యాన్ని సిద్ధపరిచానని చెప్పంటున్నాడు. ఆయన రాకడ త్వరగా రానై ఉన్నాడు, చాలా దగ్గరలో ఉన్నది. ఆ రాకడలో నీవు, నేను, మీ కుటుంబము, మన కుటుంబము, మన సంఘము, మన ప్రజలు, మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎత్తబడేటువంటి సంఘములో సభ్యులముగా ఉండాలి. దేవుడు అట్టి గొప్ప అనుభూతిని, అట్టి గొప్ప జీవితాన్ని మనందరికీ కూడా దయచేయునుగాక. పరిశుద్ధుడమైన గొప్ప దేవుడా యేసయ్య, చక్కనైన వర్తమానాన్ని మీరు ఈ రోజున మాకు అందింపచేసినందుకు వందనాలయ్యా. ఇదిగో విన్న వాక్యాన్ని మా అందరి జీవితాలలో నూరంతులుగా మీరు ఫలింపచేసి వర్ధిల్ల చేయమని, ఇదిగో నా తండ్రి, నీ రాజ్యము కొరకు సిద్ధపరచబడేటువంటి మనుషులముగా, సిద్ధపాటు కలిగినటువంటి కుటుంబీకులముగా, సిద్ధపాటు కలిగిన విశ్వాసులముగా మేమందరం కూడా గొప్ప సిద్ధపాటును కలిగి జీవించే యోగ్యతను, స్థితిని మాకు దయచేయండి అయ్యా. అల్పకాలమైన పాపభోగాల వైపు తిరగకుండా నీ కొరకు శ్రమ అనుభవించే వారిముగా, నిన్ను సిలువెత్తుకొని వెంబడించే వారిముగా, నాయనా నీ సిలువనెత్తుకొని మోసేవారిముగా, నీ సువార్తను పంచేవారముగా, రాయబారులముగా, నీ కొరకు నలగొట్టబడేటువంటి ప్రజలముగా, నిన్ను వెంబడించేటువంటి ఒక గొప్ప పరిచారకులముగా, పరిశుద్ధులముగా మమ్మల్ని మార్చండి. మా జీవితాలు స్థిరపరచండి. ఈ విన్న వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేసి, నాయనా నీవు నిజమైన దేవుడని తెలుసుకోవాలి, పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధతను కాపాడుకోవాలి, నిన్ను వెంబడించే కుటుంబాలుగా ఉండి నీ నిత్య రాజ్యానికి వారసులమయ్యే వారిగా గొప్ప స్థితిని, ధన్యతను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.